హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం వర్సెస్ పాపం ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేనైతే ఈ టైప్ రీడింగ్ చేయలేదు. సో, మోస్ట్‌లీ అంటే పాస్ట్ లైఫ్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది కానీ, బట్ ఈ టైప్ రీడింగ్ అయితే చేయలేదు. సో, మేబీ కొంతమందేంటంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఇది మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమేమో, లేకపోతే పూర్వజన్మలో చేసుకున్న పాపమేమో అని అనుకుంటూ ఉంటారు. సో, అలా చూసినట్టయితే ఈరోజు రీడింగ్‌లోనే మీకు ఎగ్జాక్ట్‌గా ఏంటి పరిస్థితి అనేది చెప్తే బావుంటుంది అని నాకనిపించింది. సో, చూద్దాం అందుకే అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, మోస్ట్‌లీ మీ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్‌తో అయితే కనెక్ట్ అవుతున్నాను కాబట్టి, నేనేంటంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా వైట్ ఐటెమ్సే సెటప్ చేశాను. మీరు చూసినట్టయితే ఎప్పట్లానే మీ ముందయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ కలర్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ కలర్ ఫెదర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టమే. సో, వైట్ కలర్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం కోసం అని చెప్పి ఇవైతే సెట్ చేశాను. సో, మీరు చూడండి మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ కలర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు పూర్వ జన్మలో చేసిన పుణ్యం వర్సెస్ పాపం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను మీరు చేసిన పుణ్యం కంటే కూడా పాపం కోసం మాట్లాడతానండి. యాక్చువల్‌గా పుణ్యం నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ, బట్ మేబీ మీ కార్డ్స్ చూసిన తర్వాత నాకేంటంటే, ఫస్ట్ మీరు చేసిన పాపం ఏంటి? అసలు మీరు ఎలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసేవారు అనేది చెప్తే, ఆ తర్వాత దానికి కనెక్టెడ్‌గా అంటే మీరు చేసిన పుణ్యం ఏంటి అన్నది కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో, అలా చూసినట్టయితే ఫస్ట్ మీరేంటంటేనండి, మీ లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత, అవి మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత, వాటి కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం కానీ, 100% స్టాండ్ తీసుకోవడం కానీ, సో, అంటే అంత ఈజీగా గివ్ అప్ చేసేవారు కాదండి. వన్స్ మీకొకటి కరెక్ట్ అనిపిస్తే, దాని కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉండేవారు. ఎందుకంటే, మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా డిసైడ్ అయ్యేవాళ్ళు. ఆ డిసైడ్ అయిందేంటంటే, వర్కౌట్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేయడం, ఇలాంటివి జరిగేవి. సో, మీరేంటంటే ఒక కాన్ఫిడెంట్, స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చండి. సో, ఇలా మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే అలానే ఉన్నారు కానీ, బట్ ఏదో పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏమైందంటే, మీరు కరెక్ట్ గానే థింగ్స్ ఆపరేట్ చేస్తున్నారు. మీరేంటంటే డెఫినిట్‌గా ఆ సిట్యుయేషన్‌లోని అది డిజర్వ్ చేస్తారు అని ఫీల్ అయ్యి, మీ వైపు నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అలా ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ పెరిగిపోవడం కానీ, మీరేంటంటే ఎలా అయినా సరే థింగ్స్‌ని
వర్కౌట్ చేయాలి, ఇక్కడ మీరు అనుకున్న వేలో ఇది వర్కౌట్ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ తోని మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేశారండి. సో ఫస్ట్ అంతా సాఫ్ట్ గానే గుడ్ పర్సన్ లానే అన్ని ప్రయత్నాలు చేశారు. బట్ అలా స్లోగా చేస్తూ, చేస్తూ మీరేంటంటే మారిపోయారండి. ఎలా మారిపోయారు అంటే, చాలా నెగెటివ్‌గా మారిపోయారు. అలా మారిపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సిట్యుయేషన్ ఏంటంటే, మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వడం కానీ, మీకు పాజిటివ్ వైబ్స్ రావడం కానీ, ఇలాంటివి జరగలేదండి. అంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు మీరనుకున్న విధంగానే అన్నీ జరిగాయి. మీ కోరికలేంటంటే నెరవేరుతున్నాయి. మీరేంటంటే మొత్తానికి అన్నీ మీ లైఫ్‌లో ఎలా అయితే అచీవ్ చేశారో, ఎలా అయితే కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నారో, ఈ సిట్యుయేషన్‌లో కూడా మీరు అలానే కరెక్ట్ పాత్‌నే చూజ్ చేసుకున్నారు. కరెక్ట్ గానే చేస్తున్నారని మీరు అనుకోని, మీ ప్రయత్నాలనేవి చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ రోజు రోజుకి కూడా మీకు ఎమోషనల్‌గా ఇది బర్డెన్‌లా అనిపించడం కానీ, చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ, అసలు ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ నేను నా లైఫ్‌లో ఫేస్ చేస్తున్నాను. నేను అన్ని సిట్యుయేషన్స్‌లో కూడా కరెక్ట్ గానే డెసిషన్ తీసుకోవడం కానీ, కరెక్ట్ వేలోనే ఆపరేట్ చేయడం కానీ చేశాను కదా! బట్ ఈ సిట్యుయేషన్‌కొచ్చేసరికి నేను ఎందుకు అంటే ఇంతలా ఎమోషనల్ అవుతున్నాను. అసలు ఏంటి నా పరిస్థితి అనుకోని చాలా ఎక్కువ ఆలోచించి మీరేం చేశారు అంటే, ఈ సిట్యుయేషన్‌లోని షార్ట్ కట్స్ వెతకడం స్టార్ట్ చేశారండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఒక పర్సన్‌కి సంబంధించింది అవ్వచ్చు. ఆర్ ఏదైనా వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు. ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. బట్ మీరు స్టార్టింగ్‌లో కరెక్ట్‌గా ఉన్నారు. కరెక్ట్ వేలో డిసైడ్ అయ్యారు. ఆ వేలోనే ఫస్ట్ అయితే ట్రై చేయడం స్టార్ట్ చేశారు. అండ్ థింగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. బట్ స్లోగా అందులో మీరు చేంజెస్ చూడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇలా కొన్ని చేంజెస్ వచ్చాయో మీరేంటంటే ఎక్కువ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేయడం. ఎందుకిలా జరుగుతుంది? ఇలా జరగడం ఏంటి అనుకోని ఎక్కువ ఫీల్ అవ్వడం. ఇలా ఫీల్ అయ్యి మీరేం చేశారు అంటే కొంత నెగెటివ్‌గా చేంజ్ అయిపోయారండి. అంటే మీలో డెస్పరేషన్ పెరిగింది. ఆ సిట్యుయేషన్ మీద మీరేంటంటే ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, ఆ సిట్యుయేషన్ నుంచి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరేంటంటే మ్యానిప్యులేట్ చేసుకోవడం కానీ, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, అప్పటి వరకు మీరు ఎవరి వల్ల కూడా మ్యానిప్యులేట్ అవ్వలేదండి. ఆర్ ఎప్పుడు మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. మీరేంటంటే కరెక్ట్ గానే ఉండేవారు. కరెక్ట్ గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేసేవారు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరు చేంజ్ అయిపోయారు. ఎమోషనల్‌గా సిట్యుయేషన్ మీద బాగా డిపెండ్ అయిపోయారని చెప్పొచ్చు. సో అప్పటినుంచే మీ లైఫ్‌లోనేంటంటే ఈ నెగటివిటీ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ స్పైడర్ వెబ్‌లోని మీరు ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఇంకా మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒరిజినల్‌గా మీరు గుడ్ పర్సన్ అయినా సరే, ఇక్కడ మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి చాలా బ్యాడ్‌గా ఉండడం కానీ, వ్యక్తులు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ, కొంత సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి. అయినా సరే మీరేంటంటే గివ్ అప్ చేయలేదండి. మీరేంటంటే ఎలా అయినా సరే దీన్ని చేంజ్ చేయాలి. ఇది మీరు అనుకున్న వేలో వర్కౌట్ చేయాలి అనే ఒక ఫీలింగ్‌తోనేంటంటే మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఆ వ్యక్తులు చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. ఆర్ సిట్యుయేషన్‌లోను కూడా మీరేంటంటే చాలా థింగ్స్‌ని కాంప్లికేట్ చేశారు అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఒరిజినల్‌గా మీరేంటంటే టాక్సిక్ పర్సన్ కాదండి. బట్ ఈ సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే టాక్సిక్ పర్సన్‌లా చేంజ్ అయ్యారు. ఆర్ మీలో ఆ డెవిల్ ఎనర్జీ అనేది అవేకెన్ అయ్యింది. సో మీరేంటంటే కొన్ని బ్యాడ్ డీడ్స్ అనేవి చేశారు. ఆర్ రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకున్నారు. అప్పటి వరకు రైట్ పాత్‌లోనే ఉండే మీరు కొన్ని సిట్యుయేషన్స్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా స్టిల్ అది యాక్సెప్ట్ చేసి పోనీ ఇంకా ఏం చేయగలరు అనేలా ఆలోచించిన మీరు ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకున్నారు. అంటే ఇది ఎలా అయినా జరగాలి అనే కోరిక మీలో బలంగా పెరిగిందండి. ఆ టెంప్టేషన్‌ని మీరు రెసిస్ట్ చేయలేకపోయారు. సో దీనివల్ల మాత్రం మీరేంటంటే సిట్యుయేషన్‌ని చాలా మెస్సీ చేశారు. మీ వల్ల ఏంటంటే థింగ్స్ ఇక్కడ కాంప్లికేట్ అయిపోయాయి. అలా అని చెప్పి మీరు హ్యాపీగా ఉన్నారా అంటే లేదు. మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. మీరు అంటే చాలా ఫేస్ చేశారు. సో ఇలా ఫేస్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు విడిచిపెట్టలేదండి. మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. ఎలా సోర్స్ ఉంటుంది? ఎలా దీన్ని వర్కౌట్ చేయాలి అని చెప్పి. సో, ఈ ప్రాసెస్‌లో మీరేమనుకున్నారంటే, వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు కావాలనే మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నారు. ఆర్ సిట్యుయేషన్‌లో ఏంటంటే కావాలనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోని, మీకు మీరు కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే సెల్ఫ్ విక్టిమైజేషన్ అన్నమాట. సిట్యుయేషన్సే మిమ్మల్ని అబాండన్ చేస్తే ఆర్ వ్యక్తులే చేసేసారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ అలా చేయలేదండి. ఇక్కడ మీకు మీరే అలా చేసుకున్నారు. మీరు చేసిన పనుల వల్ల వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండాలనుకున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే మంచి వ్యక్తులు అంటే వాళ్ళకి దగ్గరగా ఉండాలి అనుకుంటారు. కానీ ఎవరైనా చెడ్డ పనులు చేస్తారు, చెడ్డగా ఆలోచిస్తారు అంటే అలాంటి వాళ్ళకి ఎవరు దగ్గరగా ఉండాలనుకోరు కదా! యాక్చువల్‌గా మీరు ముందు మంచి వ్యక్తే. కాకపోతే సిట్యుయేషన్‌లో కొన్ని చేంజెస్ చూసినప్పటి నుంచి ఆర్ మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేరు అని అర్థమైనప్పటి నుంచి కూడా మీ ప్రయత్నాలేంటంటే స్లోగా చేస్తున్నవి మారిపోతూ వచ్చాయి. మీరు అలా మారిపోయారు. దానివల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టేసారండి వ్యక్తుల్ని కానీ, పరిస్థితులను కానీ. అలా మీరు కూడా స్ట్రగుల్ తీసుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత మీకు అర్థమైందేంటంటే, మీరు చాలా తప్పు చేశారు.
మీరేంటంటే కొన్ని చేయకూడని పనులు చేశారు. నాకు తెలిసి మీరు చేసిన పనులైతే చిన్నవి కాదండి. ఇవి నేనక్కడ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కానీ, బట్ డెవిల్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఖచ్చితంగా చేసిన పనులైతే మాత్రం చాలా పెద్దవేనండి. మీ వల్ల వ్యక్తులు సఫర్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వడం కానీ, ఈ ప్రాసెస్‌లో మీరు కూడా చాలా నెగెటివ్‌గా చేంజ్ అవ్వడం కానీ, లైక్ ఏంటంటే, ఇక్కడ మీరు చాలా కర్మని క్రియేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చండి. సో, ఇలా ఇక్కడేంటంటే మీరు హ్యాపీగా లేరు, వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళెలా హ్యాపీగా ఉంటారు? మీరు ఎలాగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఆర్ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. సో, నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లోని మీరు చాలా బ్యాడ్ థింగ్స్ అయితే చేశారండి. సో, ఇలా చేసిన తర్వాత అప్పుడు మీకు అర్థమైంది. అంటే కొంత టైం పాస్ అయిపోతది కదా! ఇప్పుడు ఒక పర్సన్ ఫస్ట్ నుంచి గుడ్డే. కాకపోతే ఒక సిట్యుయేషన్ వల్ల వాళ్ళు మారిపోతే ఏదో ఒక రోజు వాళ్ళేంటంటే స్పిరిచువల్‌గా ఎన్‌లైటన్ అవుతారు కదా! యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి చూపిస్తదండి. వాళ్ళేం చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసేలా ఏదో ఒక రోజు చేస్తది. సో, అలానే మీకు కూడా ఒక రోజు వచ్చిందనే చెప్పాలి. అప్పుడు మీకు అర్థమైంది. మీరేం చేశారు? ఏం చేస్తున్నారు? సో, ఎందుకలా చేస్తున్నారు అని. అప్పుడు మీరేంటంటే చాలా గిల్ట్‌గా ఫీల్ అవ్వడం కానీ, అసలు నేనా? ఇలా చేశానా? నేను ఎప్పుడు ఇలా ఉండను కదా! అసలు నేనెందుకు ఇలా చేశాను? మోస్ట్‌లీ నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఒక సిట్యుయేషన్ అనే దానికంటే కూడా ఒక వ్యక్తి విషయంలో చాలా బ్యాడ్ చేశారండి. వాళ్ళని చాలా ట్రబుల్ చేశారని చెప్పొచ్చు. లైక్ కొంత హెరాస్ చేయడం కానీ, ఆర్ వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేయడం కానీ కొన్ని జరిగాయండి. మీరు ఎంతవరకు వాళ్ళకి బ్యాడ్ చేయాలో అంతవరకు చేశారనే చెప్పాలి. సో, ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఒకటే రీజను. ఇక్కడ ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అవ్వాలని చేశారు. సో, ఆ డెస్పరేషన్‌లో మీరు చేసినవి మీకు తర్వాత అర్థమయ్యేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే మీరే ఇవన్నీ చేశారా అనే ఫీలింగ్ కూడా మీకొచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ సడెన్‌గా కొన్ని రియలైజ్ అయినప్పుడు అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటదండి. అంటే ఆ పర్సన్ కానీ ఆర్ ఆ సిట్యుయేషన్ కానీ ఎంత పెయిన్ తీసుకున్నారు ఆర్ అక్కడ ఎంత స్ట్రగుల్ అనేది జరిగిందో నాకు తెలీదు కానీ, బట్ అంతకంటే ఎక్కువ మీరు బాధపడ్డారండి. అంతకంటే ఎక్కువ మీరు సఫర్ అయ్యారు అని చెప్పొచ్చు. మేబీ ఇదేంటంటే మీరు వాళ్ళకి చెప్పాలి, కన్విన్స్ చేయాలని కూడా చూసారు కానీ, అప్పటికే లేట్ అయిపోవడం వల్ల వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఫర్‌గివ్ చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. కానీ అప్పటికి కూడా మీరేంటంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారండి. ఒక అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారని చెప్పొచ్చు. అది ఈ సిట్యుయేషన్‌లో మీరు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తప్పులు చేసేస్తుంటారు. కానీ చాలా తక్కువ మంది వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుంటారు. తెలుసుకొని కరెక్ట్ చేస్తారు. సో, అలా మీరేంటంటే కరెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ వ్యక్తులైతే అంత ఈజీగా కోఆపరేట్ చేయలేదు మీకు. మిమ్మల్ని చాలా వరకు వాళ్ళు ఫర్‌గివ్ చేయలేదు. సిట్యుయేషన్‌లో కూడా మీకేంటంటే మీరు తెలుసుకొని కరెక్ట్ చేయడానికి ట్రై చేసినా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారనే చెప్పాలి. ఇలా మీరేంటంటే చేసిన దానికి చాలానే రీపే చేశారు ఆ లైఫ్‌లో కూడా. అంటే ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. సో, మీరు ఫేస్ చేసింది. సో, నాకు తెలిసినంత వరకు మీరు ఎంత ఫేస్ చేసి అంటే చాలా వరకు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం కానీ, దీనికోసం మీరేంటంటే చాలా సాక్రిఫైసెస్ చేసుకోవడానికి చూడడం కానీ, అంటే మీరు ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేశారండి. నాకు తెలిసి ఫస్ట్ నుంచి మీరు కరెక్ట్ పర్సనే కానీ, ఈ సిట్యుయేషన్‌లోని మీరు చేసిన దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువే కష్టపడ్డారని చెప్పొచ్చు. బట్ పర్సన్స్ కానీ, సిట్యుయేషన్ కానీ వెంటనే ఈజీగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఓవర్ టైమ్ పర్సన్స్ మాత్రం మిమ్మల్ని ఫర్‌గివ్ చేశారండి. సో, నాకు తెలిసి మీరు అంటే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి, వాళ్ళని చాలా బాధపెట్టి ఆర్ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసి, మీరు కూడా స్ట్రగుల్ తీసుకొని, ఇలా అంటే చాలా బ్యాడ్ డీడ్స్ చేసినప్పటికీ కూడా, చేసింది తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అంటే అక్కడ మాత్రం కంట్రోల్ చేయాలి అనే యాటిట్యూడ్ మీలో అప్పటికి లేదండి. కొద్దిగా తగ్గింది. సో, మీరు ఎలా ఆలోచించారంటే, మనం అంటే కంట్రోల్ చేస్తున్నట్టు కాకుండా మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మోస్ట్‌లీ కొంచెం ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేద్దాం అనేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయడం కానీ, లైక్ పర్సన్స్‌కి అర్థమయ్యేలా చేయడం కానీ ఇవి చేశారండి. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ పుణ్యం చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఒక్క సిట్యుయేషన్‌లోనే ఇవన్నీ జరిగాయండి. ఇది ఏంటంటే నాకు తెలిసి చాలా పెద్ద సిట్యుయేషను. వ్యక్తులు కూడా ఏంటంటే బాగా మీకు దగ్గర వ్యక్తులు అవ్వచ్చు. లైక్ ఏంటంటే లవర్ కానీ, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ ఇలా రిలేషన్‌షిప్ సిట్యుయేషన్ అవ్వచ్చు. రిలేషన్‌షిప్ అనే కాదండి. ఏదైనా అవ్వచ్చు. మీకు అంటే నేను చెప్తుంది రెసొనేట్ అవుతుంటే మాత్రం ఈ బేసిస్‌లో చాలా జరిగాయండి. మీరేంటంటే చాలా చేశారని చెప్పొచ్చు. సో, చేసిన దానికి ఆ జన్మలోనే చాలా అనుభవించారు.
మేబీ ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉండొచ్చు, చెప్పలేం. కాకపోతే వ్యక్తులు మాత్రం కొంతవరకు మిమ్మల్ని ఫర్‌గివ్ చేశారు అని మాత్రం నేను చెప్పగలను. దానికి రీజన్ ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బట్ పర్సన్స్ అయితే ఫస్ట్ మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదు. అసలు ట్రస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే మీరు చేసిన పనులకి ఎవరు ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని? చాలా చేశారండి. అంటే ఇది మనం ఒక వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కానీ, బట్ మీరు వన్స్ అటాచ్ అయిన తర్వాత దాన్ని చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయొచ్చు. ఆర్ అక్కడ మీరేంటంటే ఒక హార్మోనీని క్రియేట్ చేయొచ్చు. బట్ మీరక్కడ ఏం చేశారంటే నెగెటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేశారు. బట్ అక్కడ మీరేం చేశారంటే నెగటివిటీని స్ప్రెడ్ చేశారండి. దానివల్ల వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యారు. సఫర్ అయ్యారు. సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోయాయి. సో ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే మీకున్న అటాచ్‌మెంట్ అండి. మీ అటాచ్‌మెంటే మిమ్మల్ని ఇలా తయారు చేసింది ఆ లైఫ్‌లో. సో దానివల్ల కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత పోనీ సైలెంట్‌గా ఉన్నారంటే అది లేదు. తిరిగి వ్యక్తులనే బ్లేమ్ చేయడం కానీ, వ్యక్తుల వల్లే మీరిలా చేంజ్ అయ్యారు అనుకోని, అక్కడ కూడా మీరేంటంటే వాళ్ళనే బ్లేమ్ చేశారు కానీ, మీ ఓన్ మిస్టేక్‌ని మీరప్పుడు రియలైజ్ అవ్వలేదు. మేబీ రియలైజ్ అయ్యుంటే ఎక్కువ కర్మాని ఫేస్ చేసుండేవారు కాదు. బట్ నాకు తెలిసి ఆ లైఫ్‌లోని ఫేస్ చేశారు. ఈ లైఫ్‌లో కూడా మీరు ఫేస్ చేస్తూనే ఉండొచ్చండి. ఎందుకంటే మీరు వ్యక్తుల విషయంలో చాలా వాళ్ళని ట్రబుల్ చేశారు. సో, ఇప్పుడు ఒక పర్సన్ గాని వీళ్ళు కర్మ అనుభవించాలి, వీళ్ళకి కూడా ఆ పెయిన్ తెలియాలి అనే ఒక మాట అన్నారు అంటే, ఆర్ వీళ్ళకేంటంటే ఇంక వేరే జన్మలో కూడా తెలుస్తదిలే అనే మాటలన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా తగులుతదండి. సో, అందుకే చాలా వరకు కూడా వ్యక్తుల విషయంలో డీల్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగానే డీల్ చేయాలి. సో, వాళ్ళతోని ఎనిమిటీ అనేదేంటంటే ఆ లెవెల్‌కి చేరకూడదు. సో, ఇలా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం ఫేస్ చేశారు. బట్ నేను చెప్పినట్టుగా పాపం అనేది ఫస్ట్ చేశారు. బట్ దాన్ని సరిదిద్దుకొని పుణ్యం కూడా చేసుకున్నారు. యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, నేనైతే ఒకటి చెప్తానండి. అదేంటంటే యాక్చువల్‌గా ఈ లైఫ్‌లో కూడా మీలో కొంచెం ఇంకా ఎక్కడో నెగటివిటీ ఉందండి. ఆ నెగటివిటీతోనేంటంటే అప్పుడప్పుడు మీరు కొన్ని పనులు చేస్తున్నారు. సో, దానికి మీరేంటంటే కంఫర్టబుల్‌గా అలవాటయిపోతున్నారు. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి ట్రై చేయట్లేదు. సో, ఒకటైతే నేను చెప్తానండి. వ్యక్తులనే కాదు, సిట్యుయేషన్స్ అనే కాదు. పాస్ట్ లైఫ్‌లో చాలా ఫేస్ చేశారు. చాలా నేర్చుకున్నారు. ఈ లైఫ్‌లో కూడా యూనివర్స్ ఏంటంటే మీకు చాలా నేర్పిస్తూనే ఉంది. బట్ ఇంకా మిమ్మల్ని మీరు ఎక్కడో కానీ కరెక్ట్ చేసుకోలేకపోవడం, సిట్యుయేషన్స్‌ని ఇంకా బియాండ్ అర్థం చేసుకోలేకపోవడం, ఎక్కడో అంటే మీ ఓన్ వేలోనే మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయాలని చూడడం, ఆ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టకపోవడం, థింగ్స్ కోసం మీరు చేంజ్ అయ్యే ప్రయత్నాలు చేయకపోవడం లాంటివైతే జరుగుతున్నాయి. సో, ఇది మీరు మార్చుకోకుండా ఇలానే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేద్దాం అనుకుంటే, ఈ లైఫ్‌లో కూడా మీరు చాలా సఫర్ అవుతారండి. ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్, కెరియర్ యాస్పెక్ట్ అని నేను మాట్లాడను కానీ, ఓవరాల్‌గా జస్ట్ యూనివర్స్ ఏంటంటే, ఈ పాస్ట్ లైఫ్ గురించి చెప్పింది కాబట్టి, ప్రెజెంట్ లైఫ్‌లో కూడా చూసినట్టయితే, మీలో కొన్ని చేంజెస్ రావాలండి. కంఫర్టబుల్‌గా లైఫ్ ఇలానే ఉండాలి అని కాకుండా, లైఫ్‌లో వచ్చే చేంజెస్ అనేవి కంఫర్టబుల్‌గా ఉండవు. మనమే వాటి ప్రకారం చేంజ్ అవ్వాలి అనేలాగా మీరేంటంటే ఆలోచించి మాత్రం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. స్టబ్బర్న్‌గా ఉండొద్దు. మీరు అనుకుంటుందే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు ప్రతిసారి కూడా. సో, వచ్చే సిట్యుయేషన్స్‌నేంటంటే ఓపెన్‌గా ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ఆ డెస్పరేషన్‌ని తగ్గించుకోండి. ఎందుకంటే మీలో ఇంకా ఎక్కడో కానీ ఆ డెస్పరేషన్ ఉందండి. డెస్పరేషనే కాదు థింగ్స్‌నేంటంటే సేఫ్‌గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. వచ్చే డేంజర్స్‌ని కానీ ఆర్ మీరు కొన్ని ఓవర్‌కమ్ చేయాల్సినవి కానీ ఓవర్‌కమ్ చేయడానికి రెడీగా లేరు. సో, ఇది మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇలానే ఉంటే ఇప్పుడు కూడా కొంచెం స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవ్వకపోతే మాత్రం వచ్చే రోజుల్లో కూడా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారండి. సో, ఓవరాల్‌గా అయితే ఒకటి చెప్తాను. వ్యక్తుల విషయంలో మాత్రం కంఫర్టబుల్‌గా కొన్ని జరగాలి అని అనుకోవద్దు. మోస్ట్‌లీ వాళ్ళు టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంటారు కాబట్టి, వాళ్ళ ప్రకారమే మీరు కూడా చేంజ్ అవుతూ, మీరు థింగ్స్‌నేంటంటే బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళు ఇలానే ఉండాలి. సో, వాళ్ళు ఇలా ఉండాలంటే మనం ఇలా ఉంటే సరిపోతుందేమో, లేకపోతే మీరేంటంటే వ్యక్తులనే కంప్లీట్‌గా బ్లేమ్ చేసి, వాళ్ళే అంతా చేస్తున్నారు అన్నట్టుగా అలాంటి మైండ్ సెట్‌తో కూడా ఉండొద్దు. జస్ట్ ప్రెజెంట్‌లో ఉంటూ, ప్రెజెంట్ ప్రకారం మీరేం చేయాలి? సో, మీరేం చేస్తున్నారు? ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి? ఇఫ్ ఇది మీ కంట్రోల్‌లో ఉంటే ఓకే. మీ కంట్రోల్‌లో లేకపోతే కంట్రోల్‌లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే కంట్రోల్ చేయండి. లేకపోతే విడిచిపెట్టేయండి. బట్ డెస్పరేట్ అయ్యి బ్యాడ్ థింగ్స్ చేయడం, లేకపోతే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకోని డిఫరెంట్ పాత్స్‌ని చూజ్ చేసుకోవడం లాంటివైతే చేయొద్దు. ఇంకా మీలో కొంతమందేంటంటే అలాంటివి చేస్తున్నారండి. సో, అంటే ఈ మెసేజెస్‌కి మీకు ఎంత రెజోనేట్ అయింది, ఎంత కనెక్ట్ అయిందో నాకు తెలీదు కానీ, బట్ కార్డ్స్ ప్రకారం నేను చెప్పాల్సినవి కొన్ని చెప్పాలి కాబట్టి చెప్పాను.
సో మీరేంటంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం వర్సెస్ పాపం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్టు నేనైతే మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం కోసమే మాట్లాడతాను. తర్వాత చేసిన పాపం కోసం కూడా మాట్లాడతాను. సో బేసిక్‌గా ఇక్కడ మీరేంటంటేనండి, చాలా గుడ్ పర్సన్ అండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదండి. అంటే మీ లిమిట్స్ ఏంటి? మీరు ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడి వరకు మాట్లాడాలి? సో, అది తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. వాళ్ళకి క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువండి. ఎదుటి వ్యక్తుల జీవితంలో ఏం జరుగుతుంది? సో, వాళ్ళకి సంబంధం లేకపోయినా సరే కొన్ని విషయాల్లో మాట్లాడడం, సో, వ్యక్తుల గురించి గాసిప్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. బట్ మీరేంటంటే అస్సలు ఆ టైప్ కాదు. ఈవెన్ మీ గురించి ఎవరైనా బ్యాడ్‌గా మాట్లాడుకున్నా సరే, అలా మాట్లాడారా? సో, అంటే వాళ్ళు ఆ టైప్‌లే అనుకోని విడిచిపెట్టేసేవారనమాట. అంటే ఎక్కువ మీకు సంబంధం లేని విషయాల్లో మీరేంటంటే ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. సో, ఇది యాక్చువల్‌గా మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పొచ్చు. కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనకి ఒకళ్ళు బ్యాడ్ చేసినప్పుడు వాళ్ళకి మనం తిరిగి కొన్ని మాటలు అంటాం. సో, వాళ్ళు చేసిన పనులకైతే వాళ్ళు కర్మ అనుభవిస్తారు. అందులో నో డౌట్. కానీ, ఇలా వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం కూడా కర్మ అనేది ఫేస్ చేయాల్సుంటదండి. కాకపోతే మీరేంటంటే, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన కొంతమంది వ్యక్తుల వల్ల సఫర్ అయినా ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే, మీరు కొంచెం ఇబ్బంది పడినా సరే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయడం కానీ అలాంటివి చేసేవారు కాదండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయడం కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్స్ తీసుకోవడం కానీ, ఇలానే చేసేవారు. అంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఇలా చేస్తేనే ఇలా వర్కౌట్ అవుతది. అంటేనే నేనేదైనా చేస్తాను, లేకపోతే నేను చేయను అలాంటి మనస్తత్వం మీకుండేది కాదు. మీరేంటంటే మీ వైపు నుంచి ఏం చేయాలో అది చేద్దాం. సో, అయితే అయింది లేకపోతే లేదు. బట్ అట్‌లీస్ట్ మనం చేయకుండా గివ్ అప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఇలా ఆలోచించి మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని ప్రయత్నాలు చేసేవారు. ఆఫ్‌కోర్స్ అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా సరే ఎప్పుడూ బ్లేమ్ చేయలేదండి. అంటే నేనింత కష్టపడ్డాను కదా! ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి అని అంటే మీరలా అనుకునేవారు కాదు. అంటే మీ లైఫ్‌లోనేంటంటే మీరు కోరుకున్న విధంగా వెంటనే కొన్ని చేంజెస్ రాకపోయినా స్టిల్ మీ లైఫ్ ఏంటంటే సాటిస్ఫైయింగ్ గానే ఉండదండి. మీరు డిజర్వ్ చేసే ప్రతీదీ కూడా యూనివర్స్ ఏంటంటే మీకు పాస్ట్ లైఫ్‌లో ఇచ్చిందనే చెప్పాలి. అంటే పూర్వ జన్మలో మీరు కొన్ని కరెక్ట్‌గా ఆలోచించి చేయడం కానీ, ఏది ఆశించకుండా చేయడం కానీ, ఇది మీకు చాలా మేలు చేసిందని చెప్పొచ్చు. ఆ లైఫ్‌లోనే మీరేంటంటే దీనివల్ల చాలా గుడ్ రిజల్ట్ అయితే చూసారు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరేంటంటే అలానే పెద్దగా వ్యక్తుల నుంచి ఏదైనా ఆశించడం కానీ, లేకపోతే కొంచెం గ్రీడీగా ఉండడం కానీ, ఈవెన్ మీరిచ్చేసిందైనా సరే మీరు వ్యక్తుల్ని గట్టిగా అడగలేకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మోస్ట్‌లీ వాళ్ళ లైఫ్‌లోనే ఏంటంటే గుడ్ పొజిషన్‌లోనే ఉంటారండి. వాళ్ళు యాక్చువల్‌గా చాలా మందితో కంపేర్ చేస్తే గుడ్ లైఫ్ కూడా లీడ్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఎదుటి వ్యక్తులకి ఏదైనా సరే ఇచ్చే పరిస్థితి మీకుంటదండి. అంటే ఆ టైంకి ఎలానో ఒకలాగా మీకేంటంటే అది వర్కౌట్ అవుతుందంతే. దానివల్ల ఏంటంటే మేబీ కొంతమంది వ్యక్తులు కూడా మీ దగ్గర నుంచి టైమ్ టు టైమ్ ఏదో ఒకటి తీసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. మొత్తానికి మీరేంటంటే నాకు తెలిసైతే ఇచ్చే పరిస్థితుల్లోనే ఉంటారు కానీ, ఎవరి నుంచి ఏది ఆశించడం కానీ, సో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాలి, వ్యక్తులతో బ్యాడ్‌గా బిహేవ్ చేయాలి ఆర్ వ్యక్తుల గురించే బ్యాడ్‌గా మాట్లాడాలి. ఈ టైప్ మెంటాలిటీయే కాదు మీది. సో, ఇదేంటంటే నేను చెప్తున్నాను కదండీ! మీరు చేసుకున్న పుణ్యం ఇప్పుడు కూడా మీరు అలానే ఉంటే మీరింకా చేసుకుంటున్న పుణ్యం అని కూడా చెప్పొచ్చు. సో, మీరేంటంటే గుడ్ పర్సన్ అండి. ఒక మాటలో చెప్పాలి అంటే మీకు అంటే ఎవరి గురించి అవసరం లేదు.
అలానే మీ గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటున్నా మోస్ట్‌లీ ఫస్ట్‌లో కొంచెం అంటే ఇబ్బంది పడినా స్టిల్ తర్వాత ఏంటంటే అది మీకు సంబంధం లేనట్టుగా విడిచిపెట్టేయొచ్చు. ఎందుకంటే అలాంటివన్నీ ఎందుకు? అవసరం లేదు. సో, అంటే ఎలా చెప్పాలంటే, అలాంటి వాటికి టైం ఇవ్వడం వల్ల మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తిలో, మీ చుట్టూ మంచి వ్యక్తిలో ఉంటే, మీరు హ్యాపీగా ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళతోనే ఉందాం. ఇలాంటి వాళ్ళు ఎవరికి కావాలి అనుకోని మీరేంటంటే, ఈజీగా అంటే ఆ విధంగా మీ మైండ్‌నేంటంటే చేంజ్ చేసుకోవడం లాంటివి, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు కూడా ఆ లైఫ్‌లో కూడా అంతేనండి. సేమ్. అంటే మీరు ఇలానే ఉండేవారు. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేసేవారు. మీ 100% ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత ఓకే. వర్కౌట్ అయితే చేసేయడం లాంటివి జరిగేవి. మీ 100% ఇచ్చేవారు. అయితే అయింది లేకపోతే లేదు. బట్ మోస్ట్‌లీ అయ్యేవండి. ఎందుకంటే మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టేవారు. కాకపోతే ఇక్కడ మీరు చేసుకున్న పాపం కూడా ఉందండి. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు యాక్చువల్‌గా మీ పాస్ట్ లైఫ్‌లో కూడా కొంతమంది వ్యక్తుల వల్ల సఫర్ అయ్యారండి. కొంతమంది వ్యక్తులేంటంటే మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, మిమ్మల్నేంటంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ, దానివల్ల మీరు లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, కొంత డిప్రెస్ అయిపోవడం కానీ అందుకే మీరేంటంటే ఇలా మారిపోయారు. అంటే మీరెక్కువ పట్టించుకుంటేనే కదా బాధపడతారు. ఇప్పుడు ఏది పట్టించుకోకపోతే బాధపడాల్సిన అవసరం ఏముంటుంది? సో, అందుకే మీరేంటంటే ఇలా చేంజ్ అయిపోయారు. సో, ఇలా చేంజ్ అవ్వడం వెనక రీజన్ ఏంటంటే, మీరు చేసుకున్న పాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే, మీరు చేసుకున్న పాపం ప్రకారం యాక్చువల్‌గా మీరేంటంటే గుడ్ పర్సన్ అండి. నేను చెప్తున్నాను కదా! ఎమోషనల్ టైప్ కూడా. ఒకటి కావాలి, ఒక దానికి కనెక్ట్ అయితే సో, మోస్ట్‌లీ దానికేంటంటే స్టిక్ అయ్యి ఉంటారు. అంటే చాలా లాయల్‌గా ఉంటారని చెప్పొచ్చు. అండ్ మీ వైపు నుంచి కూడా మీరేంటంటే ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా చేస్తారు. ఈ టైపు. కాకపోతే పాస్ట్ లైఫ్‌లో మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, మిమ్మల్ని రియల్‌గా లవ్ చేసిన వ్యక్తులు కానీ, మీ విషయంలో రియల్‌గా సిన్సియర్‌గా ఉన్న వ్యక్తుల్ని కానీ మీరు పట్టించుకోలేదండి. అలాంటి వాళ్ళ వాల్యూ కానీ, వర్త్ కానీ అర్థం చేసుకోలేదు. మోస్ట్‌లీ అది ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈవెన్ మీకు రియల్ ఫ్యామిలీ అయినా, మీ గురించే ఎప్పుడు ఆలోచిస్తున్నా, వాళ్ళ గురించి మీరు పట్టించుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎంతసేపు మీ ప్రపంచం మీది, మీ పనులు మీవి, మీ జీవితం మీది అనేలాగే మీరున్నారు కానీ, ఏ రోజు కూడా మీకోసం ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు బాధపడుతున్నారు అని మీరేంటంటే కొన్ని కేర్ చేయలేదు. మీరెంతసేపు ఏమనుకున్నారంటే, ఓకే. వాళ్ళు మనల్ని పట్టించుకుంటున్నారు. వాళ్ళు మనతో మంచిగా ఉంటున్నారు. మనం మంచిగానే ఉంటున్నాం కదా! అని ఇక్కడి వరకే అనుకున్నారు కానీ, బట్ వాళ్ళు తీసుకుంటున్న స్ట్రగుల్ కానీ, వాళ్ళ రియల్ నీడ్స్ కానీ మీరు అర్థం చేసుకోలేదు. ఆ టైప్ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు తీసుకోలేదండి. ఎంతసేపు ఏంటంటే కొన్ని మీకు గోల్స్, డ్రీమ్స్ ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయాలి అనే ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు ఈ విధంగా ఉన్నారు. సో, అందుకే మీరు లోన్‌లీగా ఫీల్ అవ్వడానికి ఒక రీజన్ అయిందది. అంటే ఎలా చెప్పాలంటే ఒక ఏజ్ వరకు మన కోసం అని చెప్పి అందరూ ఉంటారు. మనల్ని సపోర్ట్ చేస్తారు. ఆర్ కొన్ని సార్లేంటంటే వ్యక్తులతో సోల్ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు ఎంతవరకు చేయాలో వాళ్ళు చేయాల్సిన డ్యూటీని చేస్తారు. బట్ వన్స్ వాళ్ళు పాస్ అయిపోయిన తర్వాత ఆర్ వాళ్ళతో రిలేషన్‌షిప్స్ కట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ వర్త్ తెలుసుకుంటే ఏమవుతుంది? సో, మీకు జరిగింది అదేనండి. నిజానికి మీరేంటంటే వ్యక్తుల విషయంలో చేస్తుంది కరెక్ట్ అని ఫీల్ అయ్యారు. పర్టిక్యులర్‌గా మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో. వాళ్ళు మీకు అంటే రియల్‌గా చాలా సపోర్ట్ చేసినా, మీకోసం రియల్‌గా చాలా ఆలోచించినా, మీరు మాత్రం ఇక్కడ ఏం చేశారు అంటే వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళకివ్వాల్సిన టైం వాళ్ళకివ్వలేదు. వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్‌ఫిల్ చేస్తున్నారే అనే అనుకున్నారు కానీ, వాళ్ళ వల్లే మీరు హీల్ అవుతున్నారు. వాళ్ళ వల్లే మీకేంటంటే గుడ్ థింగ్స్ జరుగుతూ వచ్చాయి అనేది మీరు అర్థం చేసుకోలేకపోయారు. మీరేమనుకున్నారంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తున్నారు కదా! మీరు నార్మల్‌గానే ఉంటున్నారు కదా! అనుకున్నారు. అప్పటికి మీకు కొన్ని సార్లు సబ్‌కాన్షియస్‌గా అనిపించేది. మేబీ మీరేంటంటే ఫ్యామిలీ విషయంలో మీ డ్యూటీని కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయట్లేదేమో! మీరు ఎక్కడో కానీ ఇటు అటు అవుతున్నారేమో అని కూడా మీకు అనిపించింది. సో, మీరేంటంటే అది అర్థం చేసుకోలేకపోయారండి. బట్ అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో, దానివల్ల ఒక ఫేజ్‌లోనేంటంటే మీరు చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి జరిగాయండి. అప్పటినుంచే మీరేంటంటే వ్యక్తుల విషయంలోనేంటంటే అంటే కేరింగ్‌గా ఉన్నారని నేను అనుకోను. బట్ ఎలా చేంజ్ అయిపోయారంటే మీతో ఎవరున్నా ఓకే. ఎవరు లేకపోయినా ఓకే. ఎవరు మాట్లాడినా ఓకే. ఆర్ ఎవరు మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడుకున్నా సరే, పెద్దగా పట్టించుకునేవారు కాదు. అంటే చాలా చేంజ్ అయిపోయారండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి. ఫస్ట్ నుంచి మీరేంటంటే ఎమోషనల్ పర్సన్ అయినా సరే, బాగా ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ మెయింటైన్ చేసే టైప్ కాదు.
ఎంతవరకు మీరు ఉండాలి, మీరు ఎంతవరకు సపోర్ట్ చేయాలి అక్కడ వరకేనమాట. సో దానివల్ల మీరేంటంటే మిమ్మల్ని రియల్‌గా ట్రీట్ చేసిన వాళ్ళు ఆర్ ఫ్యామిలీ లైక్ లవ్ ఇచ్చిన వ్యక్తులు దూరం అయిపోయారు. ఆర్ మీరే దూరం చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇలా చాలా జరిగాయండి. ఇదేంటంటే మీరు చేసిన పాపం అనే చెప్పాలి. ఇక్కడ మీరేంటంటే నాకు తెలిసి కొంత కర్మని కూడా క్రియేట్ చేసుకున్నారు. అందుకే మీరేంటంటే ఈ లైఫ్‌లో సఫర్ అవుతున్నారండి. మీరు రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయాల్సింది పోయి మీకున్న రిలేషన్‌షిప్స్‌లో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది తెలుసుకోలేకపోయారు. అందుకే నాకు తెలిసి మీలో చాలా మందికేంటంటే, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ లైఫ్‌లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉండడం కానీ, వాళ్ళు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోకపోవడం కానీ, ఎంతసేపు అంటే మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితే తప్ప, వాళ్ళతో మీరు ఏది కూడా డిస్కస్ చేసి, ఓకే. నా ఫ్యామిలీ అని చెప్పుకునే పరిస్థితి లేకపోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఆర్ కొంతమందికేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు లేకపోవడం కానీ, ఎర్లీగా పాస్ అయిపోవడం లాంటివి కూడా జరిగుంటాయి. సో, అంటే రియల్‌గా ఫ్యామిలీ ఆ లవ్ అంటే ఎలా ఉంటదో కూడా పూర్తిగా ఎక్స్‌పీరియన్స్ చేయని విధంగా సో, ఇదంతా కర్మ అనే చెప్తానండి. చేసిన పాపం అన్నమాట. సో, నాకు తెలిసి మీరేంటంటే ఈ లైఫ్‌లో కూడా ఇది అనుభవిస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఇప్పటికైనా సరే మీరు కొన్ని తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే మీకు అంటే కొన్ని అర్థం అవ్వాలి. ఆ పెయిన్ అనేది మీరు తీసుకోవాలి అని చెప్పి మీరేంటంటే ఇవన్నీ ఫేస్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా ఎమోషనల్ స్ట్రగుల్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు. ఆఫ్‌కోర్స్ ఇంకా అంటే కొంత టైమ్ పాస్ అయిపోయిన తర్వాత వ్యక్తులకి ఆ లైఫ్ అలవాటయిపోతూ ఉంటది కాబట్టి స్లోగా వాళ్ళేంటంటే నార్మల్ అవుతూ ఉంటారు. మీరు కూడా అలానే ఇప్పుడు నార్మల్ అవుతూ ఉండొచ్చు కానీ, బట్ మీ లైఫ్‌లోనేంటంటే ఫ్యామిలీ అని కానీ ఆర్ మిమ్మల్ని ట్రూగా లవ్ చేసిన వ్యక్తులు కానీ, ఆర్ మీకు రియల్‌గా కనెక్ట్ అయిన వ్యక్తులు కానీ, మీకు దూరం అవ్వడం కానీ మీరు పర్టిక్యులర్‌గా వాళ్ళని లాస్ అవ్వడం కానీ, ఇలాంటివైతే జరిగుంటాయి. ఇది మాత్రం కర్మ వల్లనే. సో, యాక్చువల్‌గా మీరిన్ని ఫేస్ చేస్తున్నారా? ఇప్పటికైనా సరే మీరేంటంటే, వ్యక్తులతోని కొంచెం కంపాషనేట్‌గా ఉండడం కానీ, వాళ్ళ విషయంలోనేంటంటే లవ్ అనేది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, మీ వ్యక్తులు అని ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ చేయడం కానీ, రిలేషన్‌షిప్స్‌ని ఇప్పటికైనా సరే ప్రాపర్‌గా బిల్డ్ చేయడం కానీ చెయ్యండి. అంటే ఇప్పుడు మీరు లాస్ అయిపోయిన వ్యక్తులు, మీకు కనెక్ట్ అవ్వని వ్యక్తుల సంగతి పక్కన పెట్టండి. బట్ ఈ లైఫ్‌లోనైనా మీకు ఎవరైనా రియల్‌గా కనెక్ట్ అయిన వ్యక్తులున్నా, ఆర్ అట్‌లీస్ట్ మీకు ఒక గుడ్ ఫీలింగ్ వచ్చే వ్యక్తులున్నా, వాళ్ళతో మీరు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్స్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోవడానికి కానీ ట్రై చేయండి. ఎందుకంటే పాస్ట్ లైఫ్‌లో కూడా మీరేం చేశారు అంటే, ఇలా కొన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత కూడా మీరేంటంటే, పర్సన్స్‌తో లైక్ హెల్తీ రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేయలేదండి. అప్పుడు కూడా మీరేంటంటే, మీ గోల్స్ మీ మీద మీరు ఫోకస్ చేసి, కొన్ని ఆ విధంగా మీరు బెటర్ అవ్వాలి అనే వేలోనే ఉన్నారు కానీ, అప్పటికి కూడా మీలోనేంటంటే, ఆ చేంజ్ అనేది రాలేదు. సో, ఇప్పుడు కూడా మీరు అందుకే ఇక్కడ సఫర్ అవుతున్నట్టు నాకనిపిస్తుంది. ఇప్పటికైనా సరే మీరేంటంటే చేంజ్ అయ్యే పరిస్థితి ఉంటే బావుంటుందండి. ఇఫ్ నేను చెప్పింది మీకు రెసొనేట్ అయితే ఓకే. లేకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో, అసలు చూద్దాం యూనివర్స్ ఇంకా మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్. మీరేదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలరండి. కాకపోతే నేను చెప్పాను కదా! మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేయాలి. మీ లైఫ్‌లోనేంటంటే థింగ్స్ వర్కౌట్ చేయాలి అనుకోని కొన్ని చేస్తున్నారు. అవి ఫెయిల్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, వ్యక్తులతో కనెక్షన్స్ అనేవి మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. వాళ్ళతో ఈజీగా సోషలైజ్ అవ్వలేకపోతున్నారు. మీ గోల్స్, డ్రీమ్స్ చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయండి. బట్ వ్యక్తుల సపోర్ట్ కానీ మీ లైఫ్‌లో చూసినట్టయితే ఏం లేనట్టుంది. సో, దానివల్లే మీరేంటంటే కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీ లైఫ్‌లో ఫెయిల్యూర్స్ అనేవి మీరు కంట్రోల్ చేయాలి. ఐ మీన్ ఈ లైఫ్‌లో కూడా సక్సెస్ చూడాలి. థింగ్స్ వర్కౌట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పర్సన్స్‌తో గుడ్ రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేయండి. వాళ్ళతో పాజిటివ్‌గా మాట్లాడడానికి, వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యక్తుల్ని మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు. ఒరిజినల్‌గా వాళ్ళది కాకపోయినా అదే అన్నట్టుగా మేబీ బిహేవ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ అలాంటివేవో చేస్తున్నారు. అలా ఎవరు కూడా ప్రిటెండ్ చేయొద్దండి. కనెక్షన్స్ అనేవి మాత్రం చాలా ఆర్గానిక్‌గా బిల్డ్ చేయాల్సుంటది. ఇఫ్ మీకొకళ్ళతో వైబ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఓకే. మీరు వాళ్ళని దూరం పెట్టొచ్చు. మీకు ఎవరైతే రియల్‌గా కనెక్ట్ అవుతారో వాళ్ళతో మాత్రం మీరు రియల్‌గా ఉండడానికే ట్రై చేయండి. అండ్ అలాంటి వాళ్ళతోనైనా సరే అట్‌లీస్ట్ ఓపెన్ అప్ అయ్యి గుడ్ వేలో ఉంటే బావుంటుంది. ఎక్కడో కానీ మీరు ఈ లైఫ్‌లో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారండి. సో, కొన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.
మెయిన్ వ్యక్తుల్ని డీల్ చేస్తున్న దగ్గర, వ్యక్తులతో మాట్లాడుతున్న దగ్గర అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీరు ఆ విధంగా లేకపోతే మీరు సఫర్ అవుతారు. మీ హార్ట్ కూడా ఇక్కడ బ్రేక్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే కొన్ని ఇలానే కరెక్ట్ చేస్తుంది. సో, అందుకే మీరేంటంటే కొన్ని వర్కౌట్ అవ్వాలన్నప్పుడు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు పూర్వ జన్మలో చేసిన పుణ్యం వర్సెస్ పాపం ఏంటి? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది కూడా చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ మీరు చేసిన పుణ్యం గురించి మాట్లాడతాను. తర్వాత పాపం కోసం కూడా మాట్లాడతాను. అలా చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేసినా సరే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి చేసేవారండి. ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టేవారు అని చెప్పొచ్చు. వాళ్ళ కోసం ఎంతైనా చేసేవారు, ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. అంటే మీది అలాంటి నేచర్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా చాలా గుడ్ పర్సన్ అండి. మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అంటే, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వాలి ఆర్ మీరు ఈవెన్ సక్సెస్ అవ్వాలి అన్నా సరే, నలుగురు మీకు కోఆపరేట్ చేస్తే, నలుగురికి మీరేంటో అర్థమైతేనే కదా థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవుతాయి అనే మెంటాలిటీ. యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ టైపు అని చెప్పడం కంటే కూడా కొంచెం అంటే ప్యాషనేట్ టైప్ అన్నమాట. ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేయాలి. ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టాలి. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటే అందులోనే మీ హ్యాపీనెస్ ఉంటుంది అని బిలీవ్ చేసే టైపు. సో, మోస్ట్‌లీ అలా అనుకోని మీరేంటంటే చాలా చేశారు ఎదుటి వ్యక్తులకి. మేబీ వాళ్ళది గుర్తించొచ్చు, గుర్తించకపోవచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే చాలా చాలా చేశారు. ఈ ప్రాసెస్‌లో చాలా లాస్ అయ్యారు అని చెప్పొచ్చు. ఆర్ కొన్ని లెసన్స్ కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే అందరు వ్యక్తులు ఒకలా ఉండరు కదా! కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు. చేసినవి గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది మాత్రం చేసినవి గుర్తుపెట్టుకోరండి. తిరిగి ఏదో గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఎవరి కోసం చేయరు అనేలా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల మీరేంటంటే ఎఫెక్ట్ అవ్వడం కూడా జరిగింది. బట్ అలా ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా మీరేంటంటే స్టిల్ ఎదుటి వ్యక్తుల కోసం చేయాల్సింది చేస్తూ ఉండేవారు కానీ కొంత చేంజ్ అయ్యారు. అంటే సెలెక్టివ్ అయిపోయారు. ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయకూడదు? ఎవరి విషయంలో ఎలా ఉంటే మంచిది? ఇలా కొన్ని నేర్చుకున్నారని చెప్పొచ్చు. బట్ డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తుల కోసం అయితే చాలా చేసే టైప్ అండి. అండ్ మీరు ఎక్కడుంటే అక్కడే ఒక సెలబ్రేషన్‌లా ఉండేది. ఎందుకంటే చాలా యాక్టివ్‌గా ఉండేవారు. వ్యక్తులతో ఈజీగా ఎంగేజ్ అయ్యేవారు. అంటే కొంతమంది వ్యక్తులతో ఎంగేజ్ అవ్వలేరు. ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతుంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. బట్ మీరు ఆ టైప్ కాదు. క్లియర్‌గా చెప్పాలంటే ఎక్స్‌ట్రోవర్ట్ అన్నమాట. సో, వ్యక్తులతోనేంటంటే ఈజీగా ఇలాగ కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఎక్కడ ఫ్రెండ్సే ఆర్ మీ సర్కిల్ అనేది చాలా పెద్దదని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ అందులో కొంతమంది గుడ్ పర్సన్స్ ఉండేవారు. బ్యాడ్ పర్సన్స్ కూడా ఉండేవారు కానీ, బట్ స్టిల్ మీ సర్కిల్ చాలా పెద్దదండి. అండ్ మీరేంటంటే మోస్ట్‌లీ పబ్లిక్ ఫిగర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏ పొలిటీషియన్ కానీ, లేకపోతే సెలబ్రిటీ కానీ, ఆర్ స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఇలా ఏదైనా అవ్వచ్చు. బట్ పబ్లిక్‌తో ఎంగేజ్ అయ్యే ఫీల్డ్‌లో కూడా మీరు వర్క్ చేసి ఉండాలి. ఎందుకంటే మీ కార్డ్స్ గాని చూస్తున్నట్టయితే మోస్ట్‌లీ మీకు అలాంటి స్కిల్స్ ఉన్నాయి. సో, డెఫినెట్‌గా మీరేంటంటే మరి పబ్లిక్‌తో ఎంగేజ్ అయితేనే కదా సక్సెస్ అనేది చూస్తారు. అంటే అలా అని చెప్పి మీరు సెల్ఫిష్ కాదండి. వ్యక్తుల్నే ఫస్ట్ పెట్టే టైపు. వ్యక్తులతోని మంచిగా ఉంటేనే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఆర్ మీకు మంచి జరుగుతది అని నమ్మేవారు. అందుకే మీరేంటంటే ఈ విధంగా చేయాల్సినవన్నీ కూడా చేస్తూ వచ్చారు. దానివల్ల కొన్ని లెసన్స్ కూడా నేర్చుకున్నారు. అదే కదా చెప్తున్నాను. సో, లెసన్స్ నేర్చుకున్నప్పటి నుంచి మాత్రం చాలా జాగ్రత్త పడ్డారండి. అలా అని చెప్పి మీ బిహేవియర్‌ని మీరెప్పుడు చేంజ్ చేసుకోలేదు. ఆర్ మీరు మాట్లాడే వేని కూడా చేంజ్ చేసుకోలేదు. జస్ట్ ఎవరితో ఎక్కడి వరకు ఉండాలి? ఎలా ఉంటే మంచిది అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. అండ్ ప్రతి వ్యక్తి చెప్పింది నమ్మేయకుండా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అసలు వాళ్ళని ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అని ఇలా చాలా లాజికల్‌గా థింక్ చేసి థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అలా కొంత సేవ్ అయ్యారని చెప్పాలండి. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే, మీ లైఫ్‌లో కొన్ని మీరు అనుకున్న విధంగా జరగనప్పుడు, కొంత ఫినాన్షియల్‌గా కూడా ఎఫెక్ట్ అయినప్పుడు మీకు అర్థమైందండి. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు. కొంతమంది వ్యక్తులతోనేంటంటే టఫ్‌గానే ఉండాలి. అలా డీల్ చేస్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు అని తెలుసుకున్నారు. సో, అప్పటినుంచి ఏంటంటే జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అయితే నేర్చుకున్నారు.
ఇలా మీరేంటంటే చాలా మంచి పనులు చేశారండి మెయిన్. యాక్చువల్‌గా మీరేంటంటే పుణ్యమే చేసుకున్నారు ఎక్కువ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా మంది కోసం ఆలోచించడం కానీ, చాలా మందికి మీరు సపోర్ట్ చేయడం కానీ, అంటే ఇలాంటివి జరిగాయండి. ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేశారు. కొంతమందికి మ్యారేజెస్ చేశారని చెప్పొచ్చు. ఇలా మొత్తానికేంటంటే, కొంతమంది లైఫ్‌లోని లైట్‌ని నింపారండి. చాలా మందికి మొత్తానికి మీరేంటంటే యూజ్ అయ్యారు. మీ లైఫ్ ఏంటంటే చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అయిందని కూడా చెప్పొచ్చు. సో, మోస్ట్‌లీ అలా గుడ్ పర్సన్‌లా ఉండడానికే ట్రై చేశారు. నాకు తెలిసి ఈ లైఫ్‌లో కూడా మీరేంటంటే కొంచెం వ్యక్తుల విషయంలో ఎంపథెటిక్‌గానే ఉండొచ్చు. ఇలానే చాలా వరకు మీకు తోచినంతలో హెల్ప్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఈ విషయంలోనైతే మేబీ మీరు ఈ లైఫ్‌లో కూడా ఇలానే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు మీరు చేసిన పాపం ఏంటి అంటే అందరి హ్యాపీనెస్ గురించి ఆలోచించారు. అందరికీ మంచే చేశారు. బట్ మీ హ్యాపీనెస్ కోసం మీరెప్పుడూ ఆలోచించలేదండి. సో, దానివల్ల మిమ్మల్ని మీరు చాలా హర్ట్ చేసుకున్నారు. మిమ్మల్ని మీరేంటంటే ప్రాపర్‌గా న్యూర్చర్ చేసుకోలేదు. ఆ సెల్ఫ్ కేర్ అంటారు కదా! అలాంటిది తీసుకోలేదు. ఆర్ మిమ్మల్ని మీరెప్పుడూ సాటిస్ఫై చేసుకోలేదు. అది ఇక్కడ జరిగిందండి. అంటే ఇది పాపమే. ఎందుకంటే ఓన్ సెల్ఫ్ కూడా ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటది. ఏమైనా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారేమో అని. బట్ ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసుకోనప్పుడు అది కూడా డిసప్పాయింట్ అవుతుంది. సో, మీ విషయంలో కూడా జరిగిందదే. అండ్ ఇంకొకటేంటంటే అలా అని చెప్పి మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ టైప్ కాదండి. మీ లైఫ్ మీద మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీ లైఫ్‌ని ఏంటంటే ఇలా లీడ్ చేయాలి అని డ్రీమ్ చేశారు. ఆఫ్‌కోర్స్ మీరు అలానే లైఫ్‌ని లీడ్ చేశారు కానీ, బట్ ఇలా మీరు అనుకున్న లైఫ్‌లోని మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? మీ హ్యాపీనెస్‌ని మీరు ఫస్ట్ పెట్టుకున్నారా లేదా? అసలు ఇది రియల్‌గానే మీకు హ్యాపీనెస్ ఇచ్చిందా లేదా అని మాత్రం ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు. సో, నాకు తెలిసి మీరేంటంటే మీ లైఫ్ బెటర్ అవుతుందేమో. మీరు చేసిన యాక్టివిటీస్ వల్లైనా మీరు రియల్‌గా హ్యాపీనెస్ ఫైండ్ చేస్తారేమో అని చాలా వరకు వెయిట్ చేశారు. అలాంటి ఆన్సర్స్ వస్తాయేమో అని. కాకపోతే నిజానికి మీరెప్పుడూ కూడా హ్యాపీగా లేరండి. దానికి రీజన్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులకి అడ్వైస్ ఇచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తుల విషయంలో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి కరెక్ట్‌గా చేసేవారు. వాళ్ళ కోసం అన్నీ ఆలోచించి చేసేవారు. బట్ మీకోసం మీరు అలా ఆలోచించడం కానీ, ఈ ప్రాసెస్‌లో వ్యక్తులు మిమ్మల్ని ఎలా హర్ట్ చేస్తున్నారు, సో, మీరు ఎందుకు అంటే ఇలాంటివి కంట్రోల్ చేయలేకపోతున్నారు అని మాత్రం ఆలోచించలేదండి. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, వ్యక్తుల విషయంలో కైండ్‌నెస్ చేసుకుంటున్నప్పుడు అది ఓవర్ అయిపోయిందనుకోండి, అది మనల్నే హర్ట్ చేస్తుంది. ఆర్ పర్సనల్‌గా డ్యామేజ్ చేస్తుంటది. సో, మీకు జరిగింది అదేనండి. చాలా మంది మిమ్మల్ని బీట్రే చేశారు యాక్చువల్‌గా. చాలా మంది వల్ల మీరు హర్ట్ అయ్యారు. ఇవన్నీ జరిగినా మీరేంటంటే మీ లెసన్స్ నేర్చుకోలేదు. అదే మీరు చేసిన పాపం. అంటే మంచితనం అనేది ఓకే. సో, అది చేయడం అనేది మీకు మేబీ ఒక అడిక్షన్ లాగా అయిపోయినట్టుంది. బట్ ఈ ప్రాసెస్‌లోని సెల్ఫ్‌గా మీరు ఏం లాస్ అయిపోతున్నారు? ఆర్ ఎంత స్ట్రగుల్ తీసుకుంటున్నారు? ఇదంతా అవసరమా అని ఆలోచించలేదు. అందుకే మీ ఓన్ సెల్ఫ్‌ని మీరు బీట్రే చేశారండి. మీ ఓన్ సెల్ఫ్ మీ వల్ల చాలా స్ట్రగుల్ అయింది. సో, ఇది మీరు క్రియేట్ చేసుకున్న కర్మ. అందుకే ఈ లైఫ్‌లో కూడా మీరు మేబీ వేరే వ్యక్తులనైతే హ్యాపీగా ఉంచగలరు కానీ, మీకు మీరైతే ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు హ్యాపీగా ఉంచాలి అనుకోని వాళ్ళు ఎఫర్ట్స్ పెడితే నేను చెప్పలేను కానీ, లేకపోతే మాత్రం మీకు మీరు హ్యాపీగా ఉంచుకోలేరు. మీకోసం మీరు ఏది చేసుకోలేరు. ఈవెన్ మీ దగ్గర ఎంత మనీ ఉన్నా, ఎన్ని రిసోర్సెస్ ఉన్నా స్టిల్ ఇది ఇంతే. మీ లైఫే అలాంటిది. దానికి రీజన్ ఏంటంటే, ఇది ఈ లైఫ్‌లో మీరు అనుభవిస్తున్న కర్మ అన్నమాట. గత జన్మలో మీరు ఎప్పుడైతే ఇలా చేశారో, ఈ లైఫ్‌లో కూడా మీరేంటంటే ఇది తెలుసుకోవాలి అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్‌ని పెడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే క్లియర్‌గా నాకదే అనిపిస్తుందండి. మీరు ఎంతసేపు ఎదుటి వ్యక్తులు, ఎదుటి పరిస్థితుల గురించి ఆలోచించి ఏదో చేయాలని చూసారు కానీ, మీ జీవితం, మీ ఇల్లు, మీరు ఏంటి అని మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు. నాకు తెలిసి దీనివల్ల మీ చుట్టూ ఉన్న రియల్ పర్సన్స్ కూడా హర్ట్ అయ్యారు. ఆర్ ఎఫెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నారు. మేబీ మీరు హ్యాపీగా ఉండలేకపోతుండడం వల్ల కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. ఇఫ్ వాళ్ళకి వాళ్ళుగా ఏదైనా చేస్తే మీరు రియల్‌గా హ్యాపీగా ఉండొచ్చు. బట్ మీకు మీరు ఎలాగా హ్యాపీగా ఉండరు. సో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మరి ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుండడం వల్ల అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఈ ట్రబుల్‌ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇలా అంటే మీ లైఫ్‌లోని మీరు కూడా ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. ఐ మీన్ ఈ లైఫ్‌లో. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఇప్పటికైనా సరే మీకోసం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీకు నచ్చింది మీరు చేయడానికి ట్రై చేయండి. మేబీ ఒకేసారి అన్నీ వర్కౌట్ అయిపోవు ఆర్ అన్నీ ఒకేసారి చేంజ్ అయిపోవు. బట్ ఓవర్ టైమ్ కొన్ని జరగాల్సినవైతే జరుగుతాయి.
అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో ఏంటంటే మీరు స్ట్రాంగ్‌గా థింగ్స్‌ని బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఈ లైఫ్‌లోనైనా సరే మీరేంటంటే కొన్ని ఆలోచించాల్సినవి ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ కరెక్ట్ చేయాలి అనుకోని చూసి మీరు అంటే ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు. దీనివల్ల మీరేంటంటే ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. మీకేంటంటే ఆ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. నేను చెప్పాను కదా! ఈ లైఫ్‌లో కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోలేరు అని చెప్పి. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు హ్యాపీనెస్ ఇవ్వచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు కానీ, మీకు మీరు ఆ హ్యాపీనెస్ ఇచ్చుకోలేరు. మీకు మీరేంటంటే సాటిస్ఫై చేసుకోలేరు. సో, ఈ లైఫ్‌లో కూడా ఇదే జరగడం వల్ల చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ, ఎమోషనల్‌గా చాలా స్ట్రగుల్ అవ్వడం కానీ, సో, కొన్ని సార్లయితే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం కానీ ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, ఇలా ఏవేవో జరుగుతున్నాయి. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. బట్ నేను చెప్పాను కదా! మీరేంటంటే మీ మీద వర్క్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేయడం కానీ చెయ్యాలి. ఈవెన్ అది మీకు హ్యాపీనెస్ ఇవ్వకపోయినా అదేంటంటే కర్మని రీపే చేయడం లాంటిదనమాట. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. అది కొన్ని సార్లు కష్టం అనిపించినా స్టిల్ అదే చేయాలి. ఎందుకంటే ఆ విధంగా మీరు చేస్తేనే ఈ లైఫ్‌లోనైనా సరే మీరు పాస్ట్ లైఫ్‌లో చేసిన మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకున్నట్టుగా అవుతుంది. సో, దీని మీద మీరు ఫోకస్ చేసి ఏమైనా చేస్తే మాత్రం బావుంటుందండి. లేకపోతే మాత్రం నాకు తెలిసి ఈ స్ట్రగుల్ అయితే ఉంటూనే ఉంటది. ఇంకా ఇది ఎప్పటికి పోతది అంటే ఎప్పటికి పోదు. మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడం కోసం అని చెప్పి చాలా స్ట్రగుల్ తీసుకొని ఆ ప్యాటర్న్స్‌కి అలవాటు పడతారో అప్పుడే మీ లైఫ్ సెట్ అవుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.